శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు సందేశంలో మన బాబా గారి నోటి నుండి వెలువడే అమృత పలుకులని వినడానికి అందరూ సిద్ధంగానే ఉన్నారా అండి? అయితే ఈరోజు బాబా గారు తన బిడ్డలతో ఏమంటున్నారంటే, బిడ్డ, ఈ ఒక్కసారి నీ సాయి చెప్పేది వినమ్మా, వెంటనే నీకు కావాల్సింది ఇచ్చే తీరుతానమ్మా. అది నువ్వు ఎంత దూరంలో ఉన్నా సరే స్వయంగా నేనే నీ చేతికి అందిస్తాను బిడ్డ. కాస్త ఓపిక చేసుకొని నీ బాబా చెప్పేది విను. చూడు తల్లి, నీకైన పనులన్నీ పూర్తి చేయడానికి నేను నిర్ణయం తీసుకున్నాను. అది నీకు చెప్పడానికే నేను వచ్చానమ్మా. పూర్తిగా విను. ధన్యవాదములు బాబా అని నువ్వు చెబుతావు. నీ జీవితంలో ఎలాంటి మంచి జరగడం లేదని, నా బాబా నాకు ఏమీ చేయడం లేదని ఏడుస్తూ కూర్చున్నావు కదా. అందుకే తల్లి, నీ కష్టతరమైన జీవితాన్ని మొత్తం మార్చేసి నీకు నచ్చినట్లుగా బ్రహ్మాండంగా మార్చాలని అనుకుంటూ ఉన్నాను. నీ ఆశలన్నీ నెరవేర్చేందుకు, నీకు కావలసింది అందించేందుకు నీ బాబా ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారని అస్సలు మరువకు అని మన బాబా గారు అంటూ ఉన్నారండి. అయితే ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే, నువ్వు ఎప్పుడు ఏం కోరినా తల్లి, నీకు నేను తప్పకుండా అందిస్తాను. సంతోషం అనేది మనిషి మనసులో మాత్రమే ఉంటుంది. పైకి కనిపించే దాన్ని చూసి మోసపోకు బిడ్డ. కఠినంగా మాట్లాడినంత మాత్రాన చెడ్డవారైపోరు. అనవసరంగా ఎక్కడా నువ్వు మాట్లాడకు. అలా మాట్లాడితే నీ చుట్టూ ఉన్న వారిలో కొందరు నిన్ను చెడ్డగా చిత్రీకరిస్తారమ్మా. చెడ్డవారిగానే ముద్రిస్తారు, జాగ్రత్త. ఎందుకంటే ఈ లోకంలో ఇప్పుడు ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే చెడ్డవారిగా పరిగణిస్తున్నారు బిడ్డ. అందుకే దీనిని కలికాలం అంటున్నారు. నిజం దాచి అబద్ధాలు చెప్పేవారినే అందరూ నమ్ముతున్నారు. మంచివారు అని భ్రమపడుతూ ఉన్నారు. ఇవన్నీ నీకే ఎందుకు చెబుతున్నానో తెలుసా తల్లి? నా ప్రియమైన బిడ్డవి నువ్వు. అలాంటి నువ్వు అసలు ఈ లోకంలో ఎలా ఉంటుంది, ఈ లోకంలో ఏం జరుగుతుందో కూడా నువ్వు తెలుసుకోవాలమ్మా. నీకు సాయం చేయడానికే నేను నీ ముందుకు వచ్చాను బిడ్డ. నీ చుట్టూ ఉన్న అందరితో నువ్వు స్నేహంగానే ఉన్నావు. అందరికీ మర్యాద కూడా ఇస్తూ ఉన్నావు. ఇన్ని చేస్తున్నా సరే ఇతరులు నీ గురించి తప్పుగానే మాట్లాడుకుంటున్నారు బిడ్డ. కానీ అది నీకు తెలియడం లేదమ్మా. ఎందుకంటే వాళ్ళు నీ ముందు మాట్లాడటం లేదు, నీ ముందు నటిస్తున్నారు. వారి వల్లే నీకు ఎక్కడికి వెళ్ళినా సరే నీ మీద ఒక దురభిప్రాయం సృష్టించారు. జాగ్రత్త తల్లి. కొందరిని గుర్తిస్తున్నావు, మరికొందరిని మంచిగానే అని నమ్మి మోసపోతూనే ఉన్నావు బిడ్డ. అందరినీ గుడ్డిగా నమ్మకూడదమ్మా. నువ్వు నీ మనసు చెప్పిందే వింటున్నావు, నమ్ముతున్నావు. కొందరు అది తప్పు అని వాదించినప్పుడు సరేలే అని మౌనంగానే ఉంటున్నావు. నువ్వు ఎంత మౌనంగా ఉన్నా సరే వాళ్ళు నిన్ను గొడవలకి లాగుతూనే ఉన్నారు. కాస్త జాగ్రత్తగా ఉండు బిడ్డ. ఎవరు ఎన్ని అన్నా నువ్వు నమ్మిందే నువ్వు చెయ్యి. అప్పుడే నీ జీవితం అత్యంత గొప్పగా ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ఒక నిర్ణయాన్ని తీసుకుంటావో అది అలానే ఉంచుకోమ్మా. దాన్ని ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు. ఎవరి కోసమో నువ్వు మారనవసరం లేదు. ఎవరిని నువ్వు మార్చవలసిన పని అంతకంటే లేదు. నువ్వు నీలానే ఉండు బిడ్డ. అందరితో ప్రేమగా ఉండు. కానీ అదే ప్రేమని తిరిగి వాళ్ళ నుంచి ఆశించకు. నీ బాబా ఏం చెప్తున్నాడో నీకు అర్థమవుతుందా తల్లి? నువ్వు చేసే మంచి నీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందమ్మా. నీ జీవితాన్ని ఎవ్వరూ మార్చలేరు, ఒక్క నువ్వు తప్ప. కానీ ఇక రాబోయే జీవితాన్ని నేను మార్చి నీకు అందిస్తాను. నీ జీవితాన్ని మంచిగా మార్చాలనుకుంటున్నాను తల్లి. ఇన్ని రోజులు నేను చెప్పిన సందేశాలు, మాటలు ఇక నీకు ఎంతగానో ఉపయోగపడబోతున్నాయి. ఇప్పటి వరకు నువ్వు ఒక సందేహంలో ఉన్నావు కదా. బాబా గారు నాకు ప్రతిరోజు ఏదో ఒక సందేశాన్ని ఇస్తారు. ఇవన్నీ నాకే ఎందుకు చెబుతున్నారు? ఒక్కటి కూడా నా జీవితంలో జరగడం లేదే. బాబా గారు మరి ఎందుకు పదే పదే నన్ను వినమని చెబుతూ ఉన్నారనే సందేహంలో ఉన్నావు కదా తల్లి. ఇకపై నీకు అర్థమవుతుంది నేను ఎందుకు వినమన్నాను. ప్రతిరోజు నీకు నేను ఎందుకు సందేశాలు చెబుతూ ఉన్నాను. ఆ సందేశాలు ఒక్కొక్కటి నీ జీవితంలో నిజమవుతాయి బిడ్డ. చూడమ్మా,
చెడ్డవారితో స్నేహం ఎంత ప్రమాదకరమో నీకు కూడా తెలుసు కదా తల్లి. ఏదైనా చేసే ముందు ఒక్కసారి ఆలోచించు. ఎవరు ఎలాంటి వారో తెలుసుకొని ప్రవర్తించు. ఎవరు ఎలాంటి వారో తెలుసుకున్నాక ఆ రహస్యాన్ని నీలోనే దాచుకో. వారి ముందు బహిర్గతం చేయాల్సిన పని లేదు. అప్పుడే నువ్వు ఏం చేయాలో నీకు తెలుస్తుంది. చెడుని దూరం పెట్టి మంచిని ఎప్పుడైతే చేర్చుకుంటావో అప్పుడే నీ జీవితం గొప్పగా మారుతుంది. ఎవరైతే వాళ్ళ నాలుకను అదుపులో పెట్టుకుంటారో వాళ్ళకి అన్నీ శుభాలే తల్లి, అన్నీ విజయాలే. నీ సాయి చెప్పేది విను. ఎప్పుడూ కూడా నీ మనసుని, నీ నాలుకని కట్టుబాటులో ఉంచుకో. అప్పుడే అన్నీ మంచిగా జరుగుతాయి. నీకు మంచి చేసే బాధ్యత నేను తీసుకున్నాను బిడ్డ. ఇక నువ్వు ధైర్యంగా ఉండు. ఇతరులతో నీ బంధం అద్దం లాంటిదమ్మా. దానిపై ఎలాంటి మచ్చలు లేకుండా, పగుళ్ళు రాకుండా చూసుకోవాల్సింది నువ్వే. అలానే కొన్నిసార్లు మౌనంగా ఉండటం అతి ఉత్తమమైన పని అని గుర్తించుకో. అదే చాలా సమస్యలకు పరిష్కారంగా మారబోతోంది. చూడు బిడ్డ, ఈ లోకంలో జీవించాలంటే ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉండాలో తెలుసుకోవాలి. ఇక నీ భయాన్ని వదిలి ప్రశాంతంగా ఈ లోకంలో జీవించడానికి ముందుకు వెళ్ళు. ఏ దారిలో వెళ్ళాలో, ఏ మార్గంలో వెళితే ఏమి జరుగుతుందో అన్నీ నేను నీకు దిశానిర్దేశం చేస్తాను. దేని గురించి ఆలోచించకమ్మా. అత్యంత బ్రహ్మాండమైన జీవితాన్ని నీ కోసం నేను రాసి ఉంచాను. దిగులు పడకుండా ఆనందంగా ఆ జీవితాన్ని ఆహ్వానించు. ఈ జీవితాన్ని ఆనందంగా నువ్వు జీవించడానికే నీకు ప్రసాదించాను, అంతేకాని దుఃఖంతో ఏడుస్తూ కూర్చోమని కాదు బిడ్డ. నువ్వు సాయి బిడ్డవి తల్లి. నీకు ఎప్పుడు ఏది కావాలో, ఎప్పుడు ఏది అందివ్వాలో ఆ సమయానికి అన్నీ నీ దగ్గరికి చేరిపోతాయి. దేని గురించి ఆలోచించకు, దుఃఖించకు. అన్నీ నేను చూసుకుంటాను. అర్థమైందా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఏమంటున్నారంటే, ఎప్పుడూ కూడా మనం ఎవ్వరిని గుడ్డిగా నమ్మకూడదట. అందరితో కూడా మంచిగానే ఉండాలట, కానీ చెడుని దూరంగా ఉంచాలంట. మంచిని మనం ఒక అత్యంత దగ్గరగా ఉండాలంట. అప్పుడే మన జీవితం మారుతుందని బాబాగారు చెబుతూ ఉన్నారు. మనకు ఎప్పుడు ఏది కావాలో ఆ తండ్రి అప్పుడు ఆ సమయానికి మనకు అందిస్తానని కూడా బాబాగారు అంటూ ఉన్నారు. మరి బాబాగారు చెప్పే ప్రతి మాట ఒక ఆణిముత్యం లాంటిదండి. మన జీవితాన్ని ఎప్పుడైనా సరే అది మనకు తెలియనంత విధంగా, మనం ఊహించనంత విధంగా అద్భుతంగా మార్చగలదు. ఈరోజు తన బిడ్డలకు బాబాగారు అంటూ ఉన్నారు, నేను ప్రతిరోజు ఒక సందేశం పంపుతూ ఉన్నానమ్మా, నువ్వు కూడా ఆ సందేశాన్ని వింటూ ఉన్నావు, కానీ నీ మనసులో ఒక సందేహం. ఇవన్నీ బాబాగారు నాకు ఎందుకు చెబుతున్నారు? నా జీవితంలో ఒక్కటి కూడా జరగటం లేదు, మరి ఎందుకు చెబుతూ ఉన్నారని. ఇక పైన ప్రతి ఒక్కటి జరుగుతుందంటండి. ఇప్పటి వరకు జరిగినవన్నీ మీకు ఎందుకు చెప్పారో కూడా మీకే అర్థమవుతుందంట. ఇక ప్రతి ఒక్కటి మీ జీవితంలో ఒకదాని తర్వాత మరొకటి అన్నీ తీరుతాయని బాబాగారు తన బిడ్డలందరికీ చెబుతూ ఉన్నారండి. బాబాగారిని నమ్మిన ఏ బిడ్డకి కూడా అన్యాయం జరగదండి. ప్రతి ఒక్కరికి ఒక గొప్ప జీవితాన్ని ఆ తండ్రే రాసి ఉంచుతారు. కానీ మనకున్నటువంటి కర్మఫలాల వలన ఆ జీవితాన్ని పొందటానికి కొందరికి తక్కువ సమయం పడుతుంది, మరికొందరికి ఎక్కువ సమయం పడుతుంది. ఆ సమయాన్ని కూడా బాబాగారే నిర్దేశిస్తారు. మనం అన్నీ మంచి పనులే చేస్తూ దాన ధర్మాలు చేస్తూ ఉంటే అతి త్వరగా మన కోసం బాబాగారు సృష్టించినటువంటి ఆ అందమైన భవిష్యత్తు మన సొంతమవుతుంది. చిన్న చిన్న తప్పులు, తెలుసో తెలియకో చేసే తప్పుల వల్ల కొంతమందికి ఆ జీవితం అందడానికి కొంత ఆలస్యం అవుతుంది. అంతేకాని ప్రతి బిడ్డ, బాబాగారి బిడ్డలైనటువంటి ప్రతి బిడ్డ కూడా తమ కోసం బాబాగారు సృష్టించినటువంటి ఆ అందమైన భవిష్యత్తుని తప్పకుండా అందుకుంటారండి. కొంచెం వెనక ముందు అవ్వచ్చు, కానీ ఆ జీవితం తప్పకుండా వాళ్ళ సొంతమవుతుంది. ఇక దేని గురించి ఆలోచించవద్దు. బాబాగారిపై పూర్తి విశ్వాసంతో మీకు ప్రసాదించినటువంటి జీవితాన్ని, బాబాగారు ఏ జీవితాన్ని అయితే మీకు ప్రసాదించారో ఆ జీవితాన్ని ఆనందంగా జీవించడానికి ప్రయత్నం చేయండి. బాబాగారు మీకు ప్రసాదించిన ఈ జీవితాన్ని ఆనందంగా మీరు గడపండి. ప్రతి సెకను కూడా సంతోషంగా ఉండండి. అప్పుడే మీ జీవితానికి ఒక పరమార్థం దొరుకుతుంది. సమస్యల పరిష్కారం అనేది బాబాగారు చూసుకుంటారండి. ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా అన్నీ దూరం అయిపోతాయి. అన్ని సమస్యలు మీ దగ్గర నుంచి వెళ్ళిపోతాయి. దాని గురించి అస్సలు ఆలోచించవద్దు. సంతోషంగా, ఆనందంగా జీవించండి. శ్రద్ధ సబూరితో బాబాగారిపై పూర్తి విశ్వాసంతో మనందరం కూడా ముందుకు వెళ్దాం.
మన కోసం బాబా గారు ఎటువంటి జీవితాన్ని రాసి ఉంచారో అది ప్రతి ఒక్కరం అందుకొని బాబా గారు మనకిచ్చినటువంటి ఈ జీవితాన్ని సార్థకం చేసుకుందాం. ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువ బాబా భక్తులకైతే షేర్ చేయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.